triplex villas at Kollur, APR Projects. తేజ ఒక్క ఊపు నీ జీవితాన్ని మార్చేసింది. అంతే, ఇదే ఊపు 6 ఏళ్ళు నిలబెట్టింది. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక యూట్యూబర్, ఒక యాక్టర్, ఇన్ని షేడ్స్ ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయింది? బేసిక్గా నేను చేసిన మెకానికల్ ఇంజనీరింగ్. నాకు ఫస్ట్ నుండి సినిమాల్లోకి అట్లా రావాలని ఉండేదన్న. మా ఇంట్లో చదివితే బేసిక్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎవరైనా ఏమనుకుంటారు, అరే ముందు జాబ్ చేయి, జాబ్ లో నువ్వు స్టాండర్డ్ అయిన తర్వాత ఏమన్నా చూసుకో. మా ఫాదర్ ఫస్ట్ నుంచి అదే చదువుతున్నారు. సర్లే ఏదో ఒకటి వెళ్దాం అని చెప్పి క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళా. అదృష్టవశాత్తు సెలెక్ట్ అయిపోయా. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆల్మోస్ట్ 6.5 years అయింది. సేమ్ జాబ్ కంటిన్యూ చేస్తున్నా. క్యాంపస్ ప్లేస్మెంట్ అయిన తర్వాత మా నాన్నకి ఇంట్లో, నాన్న జావా నేర్చుకోవాలంటే మనకి ఇక్కడ కాదు, హైదరాబాద్ లో పెద్ద పెద్దవి ఉంటాయి, అక్కడ పోయి నేర్చుకుందాం అని చెప్పి మా నాన్నకి చెప్పి వచ్చానా. కట్ చేస్తే ఇక్కడ జావా కాదు, జబర్దస్త్ చుట్టూ తిరిగేవాడిని వచ్చి. సర్లే ఏదో ఒక అవకాశం రాకపోద్ది అని ఫస్ట్ టైం అండి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. అభియాన్ డైరెక్టర్ చూసి, అన్న నా పేరు ఇది, మా తెనాలి నుండి వచ్చాను, నేను చదువుకున్నాను, నాకు జాబ్ కూడా ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉన్నా చేస్తానంటే, అన్ని ఉన్నాయిగా పోయి ఉద్యోగం చేసుకుని ఇది ఎందుకు అన్నారు. అది పేరలుగా చేసి ఇది చేసుకుందాం ఉందన్న అంటే, సరే ఏం చేస్తావు చేసి చూపి అన్నారు. ఆయన ముందు చేసి చూపించాను. ఈ రోజు చేస్తే రేపే పిలిచి అవకాశం ఇచ్చారు. నాకు అవకాశం తేలిగ్గానే వచ్చింది, దాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు వేసిన ఈ స్వింగ్ జర్ డ్యాన్స్ నేను అభియాన్ టీంలోకి వెళ్ళిన 1.5 year తర్వాత నాకు ఇది పడింది. అప్పటిదాకా వెళ్ళటం చేయటం రావటమే, కానీ ఎప్పుడైతే ఇది పడిందో అప్పటి నుంచి ఒక మంచి ఒరే ఈడెవడో ఉన్నాడు వింత ఉన్నాడు అనే ఒక ఇది పడింది. దాని ద్వారా ఒక పక్కన జాబ్, ఈ పక్కన ఏంటది జబర్దస్త్, ఈ రెండు మేనేజ్ చేసుకుంటూ ఒక 5 years నడిపేశారన్న. సో డెవలపర్ కావడానికి ఇక్కడ కూడా బాగా డెవలప్ అయ్యావు. చాలా తక్కువ టైంలోనే నీకంటూ ఒక రికగ్నిషన్, ఒక గుర్తింపు, ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నావు. కాబట్టి మా ఈ మిస్టర్ ఇన్స్పిరేషన్ షోకి నువ్వు కూడా ఒక ఇన్స్పైరింగ్ పర్సన్గా ఇక్కడికి వచ్చావు. కాబట్టి ఫస్ట్ వీళ్ళ స్టోరీస్ విందాం. వీళ్ళు వచ్చినాక ఎంత స్ట్రగుల్స్ పడుతున్నారు, ఏం ఆఫర్స్ వచ్చాయి. అందుకనే నీ ఫీల్డ్కి సంబంధించి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చారు, యూట్యూబర్స్ వచ్చారు, యాక్టర్స్ కూడా వచ్చారు. స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో ఆయన ఒక యూట్యూబర్. అదోని అన్న, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసాను నేను. ఇలాగే యూట్యూబ్ పెట్టుకుని యూబర్ చేసుకుంటూ ఎలాగైనా కానీ మళ్ళీ యూట్యూబ్ చేయాలి, మనం తెర మీద ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్ ఇస్తారేమో అని అలాగే ట్రై చేస్తూ టైం దొరికినప్పుడు నా వర్క్ చూసుకుంటూ. అన్న ఏ ఛానల్ అన్న? అది వచ్చేసి SSV/TFS జాఫర్ అన్న. ఏందన్న కాలేజ్ పేరు చెప్పావు? దేని గురించి పెడతావు బ్రో దాంట్లో? ఇక్కడ మూవీ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ఒక వీడియో చేసుకోవడం, కొంచెం ఎడిటింగ్ పెట్టేసి అలా యూట్యూబ్లో పెట్టేసుకుంటా. అది పెట్టేసినా యూట్యూబర్ అయిపోయావు. తేజాన్ని ఇన్స్పైరింగ్ గా తీసుకున్నావా? తీసుకుంటున్నా. ఇక్కడ వీడియో తీసంట, వెనక మ్యూజిక్ పెట్టి లోపల పెడతాడంట, అడిగితే నా ఇన్స్పిరేషన్ అంట. ఊరుకోసామే. నా ఛానల్ పేరు చెప్పు. టేస్టీ తేజ అన్న. అమ్మ ఇన్స్పిరేషన్ బ్రో. ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? 930 అన్న. సో ఎన్నాళ్ళు నడిపిస్తున్నావు బ్రో? నేను దాదాపుగా పెట్టి ఒక 6 months అయిందన్న. తన ఛానల్ లేవటానికి నువ్వు ఇచ్చే అడ్వైజ్ అంటే ఏమని చెప్తావు? మనకు కంటిన్యూస్ గా వీడియోలు పెట్టాలి. దట్ ప్రెసెంట్ ఏంటంటే షార్ట్స్ అనేది మంచిగా ట్రెండింగ్ అవుతున్నాయి. నా సజెషన్, మీరు అట్లా వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవడం, మీ ఓన్ వాయిస్ తో. ఎప్పుడన్నా ఒరిజినల్ కంటెంట్ కి రీచ్ ఎక్కువ ఉంటుంది యూట్యూబ్ లో. ఇప్పుడు నువ్వు పాటలు పెడితే అది ఏంటి రీయూజ్డ్ కంటెంట్ సంథింగ్ అలా అవుద్ది, దానివల్ల మీకు ఉపయోగం ఉండదు. అండ్ ఒకవేళ మానిటైజేషన్ అయినా కూడా రూపాయి ఉండదు. మనం దీని మీదే చేయాలనుకుంటున్నప్పుడు నువ్వు ఏం చేయాలన్నా ఓన్ వాయిస్, ఓన్ కంటెంట్ కంటిన్యూస్ గా చెయ్యి, ఆబ్వియస్లీ రీచ్ వచ్చింది. ఏమంటావు అన్న? అసలు నువ్వు చెప్తుంటే నేను కూడా ఇన్స్పైరింగ్ అవుతాను. ఏదన్నా అడ్వైజ్ ఇవ్వచ్చు కదా అన్న? పోస్టర్ మంచి రోషన్ ఫోటో ఏంటో పక్క. సో ఎనీహౌ ఇక్కడ నా పేరు శంకరనే, అది రంపచోడ నుంచి వచ్చాను. నేను మీకులాగే బీటెక్ మెకానికల్ చేశాను. ఓ మన మెకానికల్. బట్ మీలా జాబ్ చేయలేదనే. నాకు తెలిసినప్పటి నుంచి అమ్మ ఒకటే, నా నాన్నగారు చనిపోయారు. తర్వాత అమ్మాయి కష్టపడి మొత్తం చదివించిన తర్వాత నేను యాక్టర్ అవుతానమ్మా అని అనుకున్నా. కానీ మా అమ్మ ఒప్పుకోలేదమ్మా, మన పరిస్థితి చూస్తే ఇలా ఉంది, నువ్వేలా అవుతాంటమ్మా అని ఏమనుకోకమ్మా, ఏదైనా నేను యాక్టర్ అవుతాను, నేను ఇంకా జాబ్ చేయను, కాబట్టి చెల్లిని చదివించుకుందాం సరే అని చెప్పి అమ్మ ఒప్పుకుందానే. డబ్బులు కూడా లేకున్నప్పుడు ఊళ్ళో ఫ్రెండ్స్ ఉంటారు కదనే, వాళ్ళందరికీ చెప్తే తల సాయం చేసి ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు తెలీదు, ఏంటో అర్థం కావట్లేదు. పొద్దున్నే ఇలా కృష్ణానగర్ అని ఇలా తెలుసుకొని అక్కడ ఉంటే పని చెప్తారని చెప్పారన్న. అక్కడికి వచ్చి ప్రొడక్షన్ ఉంటే ప్రొడక్షన్కి వెళ్ళేవాడిని. సెట్ వరకు లైట్ అంటే లైట్ చేసుకుని చిన్న వెళ్ళినప్పుడు అలా పరిచయాలు పెంచుకొని మాట్లాడుకొని స్టూడెంట్స్ పెట్టుకుని ఈటీవీ షో చేసేదాన్ని. అందరు నవ్వేలా డాన్స్ ఏమైనా చేస్తే అది చూసి మన పటాస్ నుంచి భాస్కర్ ఉంటారు కదా, బాగా చేసే అని చెప్పేసి నెంబర్ తీసుకున్నాను. ఒక 2 నెలల తర్వాత అన్నయ్య కాల్ చేసి అన్నయ్య స్టూడియో పిలిచాడు. అప్పుడు 7 acres దగ్గర అలా తీసుకొచ్చి ఇప్పుడు అన్నయ్యతో ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా భాస్కర్ అన్నా కదా, భాస్కర్ అన్న నా టీం లీడర్స్ సద్దాం అండ్ యాదమరాజు అన్న ఇద్దరు కూడా నన్ను బాగా చూసుకుంటాను. ఇప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా భాస్కర్ అన్నకి వెంటనే చేస్తాను. నేను చేస్తే చెప్పరా ఏంట్రా అంటే, నా తమ్ముడు రా నువ్వు చెప్పు పర్లేదంటే, భాస్కర్ లేకపోతే అసలు నేను లేవు.
కృష్ణానగర్ కథలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది తేజ. నువ్వు చాలా మందిని చూస్తుంటావు కాబట్టి రెగ్యులర్గా, ఎలా అనిపించింది తన స్టోరీ మీకు? మన ఇండస్ట్రీలో టాలెంటెడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారన్న. ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళకి ఒక అవకాశం కావాలి. నేను నమ్మేది ఏంటంటే 99% నీ దగ్గర టాలెంట్ ఉన్నా 1% లక్ ఉండాలన్న. అవును. ఇప్పుడు మన దగ్గర ఎంత విషయం ఉన్నా ఆ విషయాన్ని గుర్తించి ఒక అవకాశం ఇచ్చేవాళ్ళు కావాలి కదన్న. ఎవరైనా ఇంట్లో ఇండస్ట్రీకి పోతారంటే ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని ఏ పేరెంట్ అయినా వద్దని అంటారు. మా ఫాదర్ వద్దని అన్నారు, వాళ్ళ మదర్ గారు కూడా వద్దని అన్నారు. ఎందుకు వరే అక్కడికి వెళ్తే నువ్వు నిలబడలేవురా, మనకి ఉంది చూసుకోవాలి అని. నేనేమనుకున్నాను, ఓకే మా నాన్నది నిజమేలే, ఒక సెక్యూరిటీ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్రదర్ కూడా చేసింది ఏంటంటే అతను లేకుండా వచ్చి కష్టపడ్డారు. నేను కాదనట్లా, చాలా మంది ఇలాగే కష్టపడతారు. ఆ కష్టానికి ఒక అదృష్టం ఏడవ్వాలన్న. అదృష్టం వచ్చేదాకా ఎవరైనా ఇంతే ఉంటాము. అంతేగాని ఫ్యామిలీని వదిలేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇక్కడికి వచ్చి మనం ఎంత కష్టపడినా ఒకవేళ ఇక్కడ సక్సెస్ అయినా ఆ ఫేజ్ని మళ్ళీ మనం తిరిగి రాలేం కాబట్టి అది ఒక్కటి చూసుకోవాలన్న. నువ్వు ఇనిషియల్గా కొంత కష్టపడటానికి నా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది, వాళ్ళ వల్ల కొంత నేను నెట్టుకొచ్చానని చెప్పావు కదా. నీకు సంబంధించి మా టీం కొన్ని వీడియోస్ రెడీ చేశారు. చూడగలిగేయగా నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా, నిరంతరం విచంటి పాపల్లే ఉండాలి నేను నాళ్ళకి. ఎలా ఉంటుంది అమ్మతో బాండింగ్? ఎందుకంటే నీ కెరీర్ స్టార్ట్ అయింది అమ్మతో కాబట్టి. ఫస్ట్ వీడియో చూసారు కదండి, అది కరోనా లాక్డౌన్ అయిన టైంలో నేను అమ్మ కలిసి ఫుడ్ వీడియోస్ చేసే టైంలో ఆ వీడియోస్ అండి. ఆ 3 to 4 months బాగా ఎంజాయ్ చేసిన, అదొక మెమరీగా ఉండాలని చెప్పి ఫస్ట్ వీడియో ఒకటి చూసుకున్నా. అండ్ మీరు చూపించిన సెకండ్ వీడియో అంటే మా అమ్మ బర్త్డేకి హైదరాబాద్ వచ్చారు. నేను అనుకున్నా, అరే ఎంతో మందిని ఎవ్రీ వీక్ రెస్టారెంట్స్ కానీ అక్కడ రిటర్న్ తీసుకెళ్లి వీడియోలు చేస్తాను, మా అమ్మని తీసుకెళ్దాం ఒక రోజు ఏ డే విత్ మై మదర్ అని చెప్పి నా అంతరకు నేనే అమ్మ ఏం కావాలి సరదాగా తీసుకెళ్లి గేమ్స్ ఆడటం, లంచ్ చేయడం, షాపింగ్ వెళ్తాం, ఇలా ఒక డే అంతా అమ్మతో స్పెండ్ చేశానన్న. అది మెమరబుల్, అది నాకు గుర్తుండిపోవాలని చెప్పి ఒక చిన్న వీడియో వల్లే తీసుకొని ఇది పెట్టుకున్నా. నాకు ఎప్పుడన్నా ఇక్కడ హైదరాబాద్లో ఇట్లా ఉన్నప్పుడు అమ్మని మిస్ అయ్యామని ఒక ఫీల్ వచ్చింది అనుకోండి, ఈ వీడియో చూసుకుంటా. అక్కడ అమ్మ వీడియో చూస్తున్నప్పుడు నీ కళ్ళ నీళ్ళు తిరుగుతా ఉన్నాయి. అమ్మ అంటే బాగా అటాచ్మెంట్ నీకు? బేబత్సంగా అన్న. ఎప్పుడైనా అమ్మ గురించి ఏడ్చిన సందర్భం ఉందా? చాలా సిల్లీ ఇది, అనవసరంగా ఇబ్బంది పెట్టానేమో మా అమ్మని అనిపించింది. ఫోన్ ఇక్కడ ఉందన్న, మా అమ్మ మీద ఊడుస్తా చూసుకోకుండా ఫోన్ ఇట్లా ఫోన్ కింద పడిపోయింది. ఫోన్ కింద పడింది, పగిలిందన్న. అమ్మ ఏంటి చూసుకో, ఫోన్ పగిలింది దానికి ఎందుకు, అరే ఏమైనా పగిలితే వేపిద్దాంలే అంటే, వేపిస్తావు నీకేం తెలుసు అది అని చెప్పి అనవసరంగా ఫోన్ పగలగొట్టాను సెన్స్తో అన్నాను. అమ్మ కొంచెం ఫీల్ అయ్యేది. అప్పటి నుంచి ఇప్పటికి అరే అనవసరంగా మా అమ్మని బాధ పెట్టాను, ఇంకెప్పుడు బాధ పెట్టకూడదని ఆ పగిలిన ఫోన్ స్క్రీన్ ఇప్పటికీ ఏపీలా. మీరు చూడండి అన్న. ఓకే, ఇది అమ్మ పగలగొట్టింది. అమ్మ పగలగొట్టిన ఫోన్ అది. నేను చాలా మంది మామూలుగా వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ కామెంట్స్ అయ్యి చూసేటప్పుడు ఇటు చూపిస్తున్నప్పుడు కూడా ఒకళ్ళిద్దరు అన్నారు, తేజ మంచిగా చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఎందుకు ఇది ఏంది, స్క్రీన్ మార్చవచ్చు కదా, ఫోన్ మార్చకపోతే మార్చు. నేను మార్చా, గుర్తుగా ఉంచుకుంటా. అమ్మ ఇంకోసారి తిట్టను. నిరంతరం విచంటి పాపల్లే